అలానే విశేషరావు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా ఉంది అని అడిగితే సహజంగా ఏం చెప్తూ ఉంటారంటే కమ్మగా ఉంది అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరు ఈ ఆదినారాయణ రెడ్డి గారు అంటే మాజీ మంత్రి. ఆ మంత్రి పదవి ఎవరు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఇచ్చారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరఫు నుంచి ఆయనకి బీఫామ్ రావడానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు ఆదినారాయణ రెడ్డి. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన కమ్మగా ఉంది అంటూ సెటైర్లు వేశాడు. సెటైర్లు వేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ లేవు అనేది ఆయన అభిప్రాయం. సహజంగా ఈ మధ్యకాలంలో అనేక మంది నన్ను కలుస్తూ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తుంటారు తెలుసా, నేను వీడియోలు చేయకపోతే అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిండేదని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, నా వాయిస్ విని ప్రతి నియోజకవర్గంలో 10,000 మంది ప్రభావితం అయ్యి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని చెప్పి ఒక ప్రముఖ ఛానల్ యాంకరు అంటాడు. ఇంకొకళ్ళు ఏమంటారు, అసలు జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎలా వచ్చేది అని ఇంకొంతమంది అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు బీజేపీ లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ అసలు అధికారంలోకి ఎక్కడ వస్తుంది అని చెప్పి మరొకళ్ళు అంటారు. తప్పులే. ఎందుకనంటే ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఓటేయకపోతే అసలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి ఎలా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. వీళ్ళందరూ అంటూ ఒక ఎత్తు అయితే ఆదినారాయణ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వ పరిపాలనని ఒక సామాజిక వర్గం కోణంలో నుంచి చూపిస్తూ ఆయన మాట్లాడటం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. కారణం ఏంటంటే ఆయనకి అర్జెంటుగా ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేసేయాలి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కానీ పరిపాలన అద్భుతంగా లేదు, అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీటింగ్ పెట్టినా లేదంటే మీటింగ్లు పెట్టినా ఆయన పక్కన అసలు కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. నామినేటెడ్ పోస్టులో కానీ క్యాబినెట్లో కానీ కమ్మేతర నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని చెప్పి కమ్మ సామాజిక వర్గం భావిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కమ్మ సామాజిక వర్గం అనే ముద్ర అలాంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకొచ్చి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో ఆదినారాయణ రెడ్డి గారు ఒకళ్ళు. అందుకే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఇప్పుడు ఆయన మీద సోషల్ మీడియాలో కానీ రాజకీయ వర్గాలు కానీ చర్చ జరుగుతుంది. మరి ఆయన కమ్మగా ఉంది పరిపాలన అనే దాంట్లో ఆంతర్యం ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.